ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళిని విందాము. ఇది 11th ఫిబ్రవరి 2010లో వినిపించిన మురళి. శివరాత్రి సందర్భంగా బాబా మిలనం ఇది. ఇందులో బాబా భక్తులలా మిమ్మల్ని కాపీ చేశారు, ఎలా మీరు జీవితమంతా పాటించినటువంటి వ్రతాన్ని భక్తులు ఒక్కరోజైనా చక్కగా పాటిస్తారు, మీరేం అర్పిస్తారు వాళ్ళేం అర్పిస్తారు, ఇలా కంపేర్ చేస్తూ చాలా బాగా వినిపించారు. బాబా సభాముఖంగా పిల్లలందరి చేత ఒక గిఫ్ట్ కావాలని అడిగారు. ఆ గిఫ్ట్ నాకు శివరాత్రి సందర్భంగా ఈ బర్త్డేకి ఇవ్వండి అన్నారు. అదేంటో విందాము. మురళీ సారము. शिव के जन्मदिन पर क्रोध रूपी अक का फूल बाप दादा को अर्पण कर दर्पण बनो. पवित्र प्रवृत्ति के प्रत्यक्ष प्रमाण द्वारा प्रत्यक्षता को समीप लाओ. శివుడి జన్మదినం రోజున క్రోధం అనే జిల్లేడు పుష్పాన్ని బాప్దాదాకు అర్పణం చేసి దర్పణంగా కండి. పవిత్రమైన ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. శివుడి జన్మదినం రోజున క్రోధం అనే జిల్లేడు పుష్పాన్ని బాప్దాదాకు అర్పణం చేసి దర్పణంగా కండి. పవిత్రమైన ప్రవృత్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా ప్రత్యక్షతను, అంటే బాబాను ప్రత్యక్షం చేయాలి అనేటువంటి తపన అందరికీ ఉంది కదా, ఆ ప్రత్యక్షతను మీరు సమీపంగా తీసుకురండి అంటున్నారు. ఈరోజు సన్ముఖంగా కూర్చున్నటువంటి పిల్లలు మరియు దేశ విదేశాల్లో కూర్చొని నలువైపులా ఉన్నటువంటి పిల్లలు తండ్రి యొక్క మరియు స్వయం యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు అనేక శుభాకాంక్షలను అభినందనలను ఇస్తూ ఉన్నారు. శివరాత్రి రోజు మార్నింగ్ నుండే బాబాకు గ్రీటింగ్స్, అందరికీ గ్రీటింగ్స్ ఇస్తూ ఉంటారు. మీరైతే సన్ముఖంగా కూర్చున్నారు. దూర ప్రదేశాల్లో కూడా బాప్దాదా యొక్క మిలనాన్ని సైన్స్ సాధనాల ద్వారా పిల్లలందరూ ఎంతో సంతోషంతో హృదయపూర్వకమైన శుభాకాంక్షలను ఇస్తూ జరుపుకుంటున్నారు. మీరందరైతే ఇక్కడికి వచ్చారు, తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి మీ జన్మదినం కూడా జరుపుకుంటున్నారా, లేక కేవలం తండ్రి జన్మదినాన్ని జరుపుకునేందుకే వచ్చారా? ఎందుకంటే ఇది విచిత్రమైన జయంతి. శివ జయంతి అంటే ఇది విచిత్రమైన జయంతి. ఎందుకు విచిత్రమైనది? ఎందుకంటే తండ్రి పిల్లలు తోడుగా ఉంటారు. మొత్తం కల్పంలో ఇటువంటి జయంతి ఇంకెక్కడా ఉండదు. మొత్తం కల్పమంతా మీరు చక్రంలో తిరుగుతూ రండి. విచిత్రమైన జయంతి ఇది. మరి బాప్దాదా పిల్లలందరినీ ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరందరూ తండ్రికి శుభాకాంక్షలను ఇవ్వడానికి వచ్చారా, లేక తండ్రి నుండి మీ జన్మదినం కోసం శుభాకాంక్షలు తీసుకోవడానికి వచ్చారా? ఇవ్వడానికా తీసుకోవడానికా? బాప్దాదా ఒంటరిగా ఏదీ చేయలేరు. ఎందుకంటే జన్మ తీసుకోగానే యజ్ఞాన్ని రచించి యజ్ఞంలో బ్రాహ్మణులను పెట్టారు. యజ్ఞాన్ని రచించారు అంటే యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి కదా. అందుకని తన అవతరణతో పాటుగా వెంటనే బ్రాహ్మణులందరినీ కూడా రచించేశారు. ఎందుకంటే బాబా రావడం అంటే యజ్ఞం రచన జరగడం, యజ్ఞం రచన జరగడం అంటే బ్రాహ్మణులు కావాలి. మరి అందుకే తండ్రి పిల్లలది జన్మదినం ఒకేసారి ఉంది. మరి మీ జన్మ కూడా తోడుగా జరిగినట్టే కదా. దీని జ్ఞాపకార్థము భక్తిలో కూడా శివరాత్రిని జరుపుకుంటారు. తోడుగా శివరాత్రి రోజున శాలిగ్రాములను కూడా పెట్టి శివలింగాన్ని పూజిస్తారు. అనేక శాలిగ్రాములను పూజిస్తారు. శివుడితో పాటు శాలిగ్రాములన్నిటికీ పూజ జరుగుతుంది. అంటే తండ్రితో పాటు పిల్లలైన మనకి కూడా సేమ్ టైంలో జరుగుతుంది. మరి ఈ జయంతి
ఇది వండర్ఫుల్గా లేదా? వండర్ఫుల్ జయంతి ఇది. కాబట్టి ఈ జయంతిని వజ్రతుల్యమైనటువంటి జయంతి అని కూడా అంటారు. మరి బాప్దాదా తన సాటి పిల్లలందరికీ పద్మారెట్ల బాహుల హారం మధ్యలో పద్మారెట్ల శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబాకు సాతిగా ఉన్న పిల్లలు మనం అందరం ఉన్నాం. అందరి యొక్క బాహువులతో ఒక హారం, ఆ హారం మధ్యలో రెట్ల శుభాకాంక్షల్ని బాబా అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇది తండ్రి పిల్లలకు ఉన్నటువంటి అతి హృదయపూర్వకమైన ప్రేమకు చిహ్నం. ఇలా శుభాకాంక్షలను ఇవ్వడము. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి ఇంకెవరితో అయినా బాగా ప్రేమ ఉంటే ఆ ప్రేమను వెల్లడించే విధానము ఎంత వెరైటీగా. కొంతమంది అందరి మధ్యలో సర్ప్రైజ్గా వాళ్ళకి తెలియకుండా ఏదో ఫ్లవర్ ఇచ్చి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇంకొంతమంది ఇంకేదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తారు. కొంతమంది అయితే ఎక్కడో పెద్ద ఏరియాకి, పెద్ద ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఏవేవో చూపిస్తూ లాస్ట్కి వాళ్ళ యొక్క ప్రేమలో ఎంత అద్భుతమైనటువంటి విషయం ఉంది అనేది వ్యక్తపరుస్తారు. అలా బాబా ఏం చేస్తున్నారంటే తండ్రి పిల్లల ప్రేమ ఎంత అద్భుతమైనది అనేది ఈ బాహువుల హారం మధ్యలో రెట్ల శుభాకాంక్షలని తెలియజేస్తూ చెప్తున్నారు. బాప్దాదా పిల్లలతో వాగ్దానం చేశారు, తోడే ఉంటాము, తోడే వెళ్తాము అని. మరి చెప్పండి, పిల్లలు కూడా తండ్రితో వాగ్దానం చేశారు కదా. సంగమయుగంలో తోడుగా ఉన్నారు, తోడుగా ఉండేదే ఉంది. విశ్వసేవలో కూడా తోడుగా ఉన్నారు. ఉండడం కూడా తోడుగానే, ఎగరటం కూడా తోడుగానే అంటున్నారు బాబా. ఉండడం ఉన్నారు తోడుగా, కానీ ఒకేసారి టేక్ ఆఫ్, ఒకేసారి మన ఫ్లైట్ పైకి వెళ్తుంది. బాప్ దాదా చేయి పట్టుకొని ఒకేసారి అందరం పైకి వెళ్తాం. మరి చెప్పండి, మీ వాగ్దానమే కదా, తోడుంటాము, తోడు నడుస్తాము, మరియు బ్రహ్మ బాబాతో పాటుగా విశ్వం పైన రాజ్యం చేస్తాము అని వాగ్దానం ఉంది కదా. పక్కా వాగ్దానం ఉందా? ఈ విశేషత ఈ శివ జయంతికి సంబంధించినది. బాప్ దాదా అమృత వేళ చూశారు. విభిన్న స్థానాల యొక్క పిల్లలు చాలా సంతోషంగా శుభాకాంక్షలని, అభినందనలని పంపిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా సన్ముఖంగా శుభాకాంక్షలను ఇస్తున్నారు, తీసుకుంటున్నారు కదా. ఇవ్వడం తీసుకోవడం తోడుగా జరుగుతూ ఉన్నాయి. ఎంత భాగ్యవంతులు! భగవంతుని పిల్లలుగా సన్ముఖంగా బర్త్డే జరుపుకుంటున్నారు. ఎవరికైనా ప్రపంచంలో చెప్తే మా బర్త్డే భగవంతుడే జరుపుతాడు, మా బర్త్డేకి భగవంతుడు వస్తాడు అంటే ఏమంటారు వాళ్ళు? అసలు ఏంటి, మీకు ఏమైంది, ఏం మాట్లాడుతున్నారు మీరు? భగవంతుడు ఏంటి, బర్త్డే చేయడం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు అంటారు. కానీ ఇది నిజం. బాబా మన కోసం మన వేడుకలన్నింటిలో పాల్గొంటారు. భగవంతుడితోనే మన వేడుకలన్నీ. మనం తినడం, త్రాగటం, నడవటం, పనులు చేయటం అన్నీ తోడుగానే చేస్తున్నాం. కానీ ఇది అనుభూతి అనుకుంటాం. ప్రాక్టికల్గా బాబా మిలనం సమయంలో చూస్తే నిజంగా భగవంతుడి ఎదుట ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రతి ఒక్కరి ముఖంలో ఆ అదృష్టము, ఆ సంతోషము ఎగురుతూ ఉన్నటువంటి స్థితి కనబడుతుంది. ఒకవైపు బాప్దాదా పిల్లల యొక్క భాగ్యాన్ని చూస్తూ ఉన్నారు, మరొక వైపు భక్తులను కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా పిలుస్తూ ఉన్నారు రండి అని. ఎందుకంటే భక్తులు కూడా చాలా కాలంగా భగవంతుణ్ణి రమ్మని పిలుస్తూ ఉన్నారు కదా. మీరేమో తోడుగా మిలనం జరుపుకుంటున్నారు, వాళ్ళేమో పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా చూశారు, భక్తుల అనుభూతి కూడా తక్కువేమీ లేదు. ప్రాక్టికల్గా మీరు చేస్తూ ఉన్నారు, దాని జ్ఞాపకార్థమేమో భక్తులు మంచి రీతిగా విధిపూర్వకంగా జ్ఞాపకార్థాన్ని పాటిస్తూ ఉన్నారు. మీరు వ్రతం తీసుకున్నారు, వాళ్ళేమో వ్రతానికి జ్ఞాపకార్థాన్ని తయారు చేశారు. వారు ఒక్కరోజు లేక కొద్ది సమయం కోసం వ్రతం పెట్టుకుంటారు. కానీ మీరెలాంటి వ్రతాన్ని పెట్టుకున్నారు?
సంతోషంగా మీరు బాబాకు మాట ఇచ్చారు, వ్రతం తీసుకున్నారు, బాబా మేము ఈ జన్మంతా బ్రాహ్మణ జీవితంలో ఉన్నంత వరకు ఈ వ్రతాన్ని ధారణ చేస్తాము అని. ఆ వ్రతం ధారణ చేశారు. ఏంటా వ్రతం? పవిత్రతా వ్రతం. పవిత్రతా వ్రతం. ఒక్క జన్మ కోసం వ్రతం తీసుకున్నారు, కానీ ఒక్క జన్మ యొక్క పవిత్రతా వ్రతము 21 జన్మలు నడుస్తుంది. వారేమో కొద్ది సమయం కోసం ఆహారం తీసుకోవడము, తాగటము, ఈ విషయంలో వ్రతం పెట్టుకుంటారు, జాగరణ చేస్తారు. కానీ మీరైతే ఒక జన్మంతా జాగరణ చేస్తారు. ఒక జన్మంతా జాగరణతో అంధకారమును ప్రకాశంలోకి పరివర్తన చేస్తారు. ఈ జాగరణయే 21 జన్మలు నడుస్తుంది. ఇంకా 21 జన్మలు మళ్ళీ అజ్ఞానంధకారంలో ఉండరు. మీ జాగరణ ఎటువంటిదంటే మొత్తం విశ్వమంతా ఈ జాగరణతో జాగృతి జ్యోతిగా అవుతుంది. ఏ ఒక్కరు కూడా ఇంకా దుఃఖం అశాంతి యొక్క అంధకారంలో ఉండరు. మనం జాగరణం చేశామంటే మొత్తం విశ్వమంతా కూడా వెలిగిపోతుంది. మొత్తం ప్రపంచంలో అజ్ఞాన అంధకారం తొలగిపోతుంది. ఈ ఒక్క జన్మ కోసం కాదు, 21 జన్మల కోసం. మరి చెప్పండి, మీరు మొత్తం విశ్వం యొక్క అంధకారాన్ని ప్రకాశంలోకి తీసుకొని వచ్చేవారేనా? ఇలాంటి బేహద్ వ్రతం మంచిగా పెట్టుకున్నారు కదా, శ్రమ అయితే అనిపించట్లేదు కదా. ఇంకెంతకాలము, ఇంకా ఎంతకాలం ఇలాంటి వ్రతం కొనసాగించాలి అనుకుంటున్నారా? సహజంగా అనిపిస్తుందా, కష్టంగా ఉందా? సహజం అనిపిస్తుంది కదా, సహజం అనిపిస్తుంది కదా. ఎవరికైతే సహజం అనిపిస్తుందో వారు చెయ్యొద్దండి. అప్పుడప్పుడైతే కష్టపడట్లేదు కదా. అప్పుడప్పుడు కష్టంగా ఉంటుందా? లేదు. ఎందుకంటే మీకు తెలుసు పవిత్రత మా జన్మ సిద్ధ అధికారము అని. అందుకే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం కాదు, కానీ మనస, వాచ, కర్మలతో సంబంధ సంపర్కంలో కూడా పవిత్రత. పవిత్రత సంస్కారమును సహజంగా ధారణ చేసేటువంటి వారు. మరి పవిత్రత సంకల్పం అయితే చేశారు, కానీ ఇప్పుడు సమయం అనుసారంగా బాప్దాత సమయం యొక్క వార్నింగ్ని ఇస్తూ ఉన్నారు. కాల్ ఆఫ్ టైం అంటూ అప్పుడు సమయం యొక్క పిలుపు అని చాలా కార్యక్రమాలు చేశారు. అంటే సమయము ఏమని హెచ్చరిస్తూ ఉంది, సమయం యొక్క హెచ్చరిక ఏమిటి అనేది బాబా తెలియజేస్తూ వచ్చారు. ఏ విధంగా పవిత్రతా వ్రతం విషయంలో ధైర్యం పెట్టుకొని మీ స్వధర్మంగా భావించి ధారణ చేశారు. అలాగే రెండవ భూతం ఏంటి? క్రోధం. మరి ఈరోజు బాప్దాదా ఇదే అడుగుతున్నారు. ఒక్క మహాభూతాన్నైతే వ్రతం పెట్టుకొని వృత్తిని పరివర్తన చేసుకున్నారు, కానీ రెండవ భూతం క్రోధం భూతం ఏదైతే ఉందో దానిపైన కూడా విజయాన్ని ప్రాప్తించుకోవాలి. ఈ సంకల్పం కూడా చెయ్యాలి. చేశారా? రెండో వికారం క్రోధం నుండి ముక్తులుగా అవుతారా? ఎందుకంటే క్రోధము అందరి కనెక్షన్లోకి వస్తుంది. క్రోధం అనేది అందరి కనెక్షన్లో ఉన్నప్పుడు వస్తుంది. కామం అంటే ప్రైవేట్గా జరిగేది, కానీ క్రోధం అందరి ముందు ఓపెన్గా కనిపిస్తుంది. మరి ఈ రోజున జన్మదినాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి ఒకరికొకరు గిఫ్ట్ని కూడా ఇచ్చుకుంటారు కదా. బాప్దాదా ఇదే కోరుతూ ఉన్నారు. ఎలాగైతే ధైర్యము మరియు తండ్రి యొక్క సహాయంతో మొదటి నంబర్లో అంటే ఫస్ట్ నంబర్ భూతాన్ని జయించడంలో మెజారిటీ పిల్లలు విజయాన్ని ప్రాప్తించుకున్నారు. పవిత్రత విషయంలో ఇంకేమీ మీరు కష్టపడట్లేదు, అది మీకు న్యాచురల్ అయిపోయింది. మీ జన్మ సిద్ధాధికారంగా స్వధర్మంగా భావిస్తూ దాన్ని పాటిస్తున్నారు. మరి అలాగే క్రోధం పైన కూడా విజయాన్ని పొందుతారా? ఎందుకంటే క్రోధము
చాలా అశాంతపరుస్తుంది. క్రోధం అనే భూతము ఇతరుల కనెక్షన్లో ఉన్నప్పుడు వస్తుంది, సంపర్కంలోనూ వస్తుంది. మరి మీ మనస్సులో కూడా ఎప్పుడైతే క్రోధం వస్తుందో అప్పుడు స్వయం కూడా క్రోధానికి బలైపోతారు, వశమైపోతారు. మరి తండ్రి యొక్క బర్త్డేని జరుపుకోవడానికి వచ్చారు కాబట్టి ఈ రోజున బాప్ తాత, అది భారతవాసీలైనా ఫారిన్ వారైనా సరే, పిల్లలందరినీ క్రోధం అనే గిఫ్ట్ని నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నారు. సాధ్యమేనా ఇది? సాధ్యమేనా? ఎవరైతే ఈ రోజున బాబాకు నేను గిఫ్ట్ని ఇవ్వగలుగుతాను, మనస్సులో కూడా క్రోధం చెయ్యను, స్వప్నంలో కూడా చెయ్యను, ఇలా స్వయంలో సంకల్పం చేసి ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి శక్తి ఉందా? ఉందా? మరి బాబా సన్ముఖంగా ధైర్యంతో సంకల్పం చేయగలరా? చేస్తారా? బాబా నుండి గిఫ్ట్ తీసుకుంటారా? గిఫ్ట్ ఇవ్వండి, తీసుకోండి. బాబాకు ముందు క్రోధంను గిఫ్ట్గా ఇస్తే తర్వాత బాబా మనకి గిఫ్ట్ ఇస్తారు. ఒకవేళ క్రోధం పైన విజయం పొందినట్లయితే ఇతర వికారాలపైన కూడా విజయం పొందడం తేలికవుతుంది. ఇంకా వాటిపైన కూడా విజయాన్ని పొందే ధైర్యం వచ్చేస్తుంది. మరి ఎవరైతే బాబాకు ఈ గిఫ్ట్ని ఇచ్చి బాబా నుండి మేము గిఫ్ట్ని తిరిగి పొందుతాము అని అనుకుంటున్నారో వారు చేయొద్దండి. మంచిది. జెండాలు ఊపుతూ ఉన్నారు, కుమారీలు కూడా ఉన్నారు. చూడండి, మరి బాబా టెస్ట్ చేస్తారు. బాప్ దాదాకు పిల్లల ధైర్యాన్ని చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. సీన్ చూస్తూ ఉన్నారు కదా, ఫోటో తీయండి, మళ్ళీ చెయ్యొద్దండి, అందరి ఫోటో తీయండి. బాప్ దాదా ఈ ధైర్యంను చూసి ప్రతిరోజు అమృత వేళ ఎప్పుడైతే మిలనం జరుపుకుంటారో ఆ సమయంలో విశేషంగా సహజ అనుభవి ఆత్మగా అయ్యేందుకు శుభాకాంక్షలను ఇస్తారు. ఎందుకంటే ఇంతమంది తమ తమ స్థానాలలో ఉంటూ కూడా ఇలాంటి వ్రతం ధారణ చేసుకొని కామాన్నిది జయించారు, కానీ క్రోధం కూడా చేయకుండా ఉంటే ఇక చూసే వాళ్ళందరూ వీళ్ళు కలిసి ఉంటారు, ఇంట్లో ఉంటారు, ప్రవృత్తిని సంభాలిస్తారు, ఏది వదిలి వెళ్ళలేదు, కానీ పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకున్నారు అని ఇలా చూసి ఇలాంటి కితాబ్ ఇస్తే, అంటే ఇలాంటి కాంప్లిమెంట్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఏదైతే మీ లోపల శుభ భావన ఉందో ఆత్మలందరూ కూడా క్యూలో రావాలి అని ఆ క్యూ ఇప్పుడు కనబడుతుంది. బాబా ముందు అందరూ లైన్లలో నిలబడతారు. ఎందుకంటే క్రోధము ప్రత్యక్షంగా కనబడుతుంది. ఎప్పుడైతే ప్రాక్టికల్గా చూస్తారో వీళ్ళు కేవలం పవిత్రత అని అనటమే కాదు, కానీ పవిత్రంగా ఉండి చూపిస్తున్నారు అని. అలా ప్రత్యక్షతను కోరుకుంటే ఈ ప్రత్యక్ష ప్రమాణము దీంతో అన్ని ఆకర్షితమయ్యేటువంటి వారు, దీంతో ఆకర్షితమయ్యేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అంటే బాబా దగ్గరికి ఏదో అయస్కాంతం ఆకర్షిస్తే ఎలా అయితే వస్తువులన్నీ దగ్గరకు వస్తాయో అలా ఆత్మలందరూ కూడా బాబా దగ్గరికి ఆకర్షితమై వస్తారు. కానీ ఒకటి చెప్పనా, ఒకటి వినిపించమంటారా? క్రోధం వచ్చిన కారణంగా బాప్ దాదా మెజారిటీ పిల్లల్లో ఏం చూసారంటే అక్కడక్కడ ఈర్ష్య మరియు దాంతో పాటుగా కొద్ది మందిలో వేస్ట్ థాట్స్ యొక్క బీజము కూడా క్రోధాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వేస్ట్ థాట్స్ అనేవి బీజం. ఈ బీజంతో క్రోధం ఉత్పన్నమవుతుంది. దీనికి ఒకే ఒక్క శబ్దం నిమిత్తం అవుతుంది. ఏంటా శబ్దము? ఏ శబ్దం కారణంగా క్రోధం ఉత్పన్నమవుతుంది? ఆ ఒక్క శబ్దమే బీజమై ఒకవేళ దాన్ని సమాప్తం చేయకపోతే అది ఇంకా ఇంకా ఈజీగా, ఒకవేళ దానిని సమాప్తం చేస్తే సహజమైపోతుంది. ఆ ఒక్క బీజాన్ని మనము తెలుసుకొని ఒకవేళ దాన్ని అంతం చేస్తే
సహజం అయిపోతుంది. ఇంకా ఆ ఒక్క శబ్దం ఏంటి? క్రోధాన్ని సమాప్తం చేయడానికి ఏ ఒక్క శబ్దము సమాప్తం అవ్వాలి? హిందీలో బాబా క్యూ అంటున్నారు. క్యూ అంటే ఇదెందుకు, ఎందుకు, ఇదెందుకు ఇలా, అదెందుకు అలా, ఎందుకు అలా చేశారు, ఇలా ఎందుకు చేశారు, ఈ ఎలా, ఇలా, ఎందుకు అనేటువంటి శబ్దాల క్యూ ఏర్పడుతుంది. ఇంకా ఈ రకమైన క్వశ్చన్స్ అన్నీ ఒక క్యూ లాగా ఫామ్ అయిపోతాయి. హిందీలో అన్నీ కాతో మొదలవుతాయి. క్యూ, క్యా, కబ్, కౌన్, कैसे అని. తెలుగులో అన్నీ ఏతో మొదలవుతాయి. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని. ఏదైనా జరిగితే ఏ ఏ అంటారు. అంటే ఏంటి, ఎందుకలా, ఏంటలా అని. బాబా అన్నది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఇవన్నీ ప్రశ్నల క్యూ ఉండకూడదు. దీన్ని సహజంగా సమాప్తం చేయండి. ఒకవేళ క్యూ అనే అక్షరాన్ని ఇంగ్లీష్లో రాయాలని మీరు ప్రయత్నిస్తే ఎంత కష్టం అది రాయడం. ఏ రాయండి ఈజీ, క్యూ అనేది రాస్తే అది కొంచెం కష్టమే. మరి బాప్ తాత ఈరోజు ఇదే కోరుతున్నారు. ఈ క్యూ అనే శబ్దాన్ని ఇంకా సమాప్తం చేయండి. మీ అందరి ఆశ ఉంది కదా, తొందరగా తండ్రి యొక్క ప్రత్యక్షత జరగాలి అని. ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి యొక్క స్నేహం అనే జెండా ఎగరాలి. అందరి హృదయం ఇదే పాట పాడాలి, హృదయపూర్వకమైన పాట, మా బాబా వచ్చేశారు అని. మధురమైన బాబా వచ్చేశారు, ఇదే కోరిక ఉంది కదా. ఇప్పుడు తొందరగా ప్రత్యక్షత జెండా అందరి హృదయంలో ఎగరాలి. మరి దీనికోసం ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఈ కాకా భాషను, తెలుగులో అయితే ఏ అనేటువంటి భాషను సమాప్తం చేయండి. ఏం చేయాలి? బాబా అన్నారు, కాతో మొదలయ్యేటువంటి క్యూ, క్యా, कैसे, कौन, कहाँ అని ఈ కైకై మాటలు మాట్లాడకుండా మీరు కమాల్ చేసే మాటలు మాట్లాడండి అంటున్నారు. మరి ఏ అని, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి భాషను సమాప్తం చేసి ఇప్పుడు అద్భుతం అనేటువంటి మాటలు మాట్లాడండి. అద్భుతంగా ఉంది అనండి. దేనికైనా మన దగ్గర బట్టి చేయించడానికి రమేష్ బాయ్ వచ్చినప్పుడు ఏం చెప్పారు? బడియా. దేనికైనా బడియా అనండి. అద్భుతం. బడియా అంటే ఏంటి? అద్భుతం. ఎందుకు ఇలా చేశారు, ఏంటి అలా చేశారు అని వెంటనే అలాంటి ప్రశ్నల్లోకి వెళ్ళొద్దు. బడియా, ఏం జరిగినా బడియా, అద్భుతం, చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా చేశారు అని అదే రావాలి. అంతేగాని ఈ కైకై భాష మాట్లాడకండి అంటున్నారు. ఏ అని అనకూడదు. ఎప్పుడైతే బాప్ తాత పిల్లల బోర్డింగ్ని తెరిచారో, పాకిస్తాన్ విషయం ఇది, ఆదిలో జగతంబ మమ్మ పిల్లలతో ఇదే చెప్పేవారు, కైకే అనే భాష మాట్లాడకండి అని. ఎందుకంటే కాకా అని ఎవరంటారు ఎక్కువగా? ఇది మంచిగా అనిపిస్తుందా? కాకి భాష బాగుంటుందా? ఇప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఈ క్యూని మీ ముందు నిలబెట్టకండి. ప్రశ్నల యొక్క క్యూ ఏర్పడకూడదు. హాంజీ, మంచిది, అవునా, అలాగే, సరే, ఇలాంటి మాటలే రావాలి. చాలా మంచిది, కలుస్తాము, ఎగురుతాము, ఇలాంటి మాటలే మాట్లాడండి. భాషను పరివర్తన చెయ్యాలి. ఏ అనేటువంటి మాటలు రాకూడదు. ఈ ఎందుకు అనే మాటల్ని వదిలి, ఎందుకు అనే మాటల్ని వదలండి. అప్పుడే బాబాను ప్రత్యక్షం చేయడానికి ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నామో, బాబా ముందు అందరూ లైన్ కట్టాలి అని, అది స్టార్ట్ అవుతుంది. మీరు ఎందుకు అనేటువంటి శబ్దాన్ని సమాప్తం చేస్తే అక్కడ
బాబా ముందు అందరూ లైన్ కడతారు. చూడండి, శివుడి పైన జిల్లేడు పుష్పాలని అర్పిస్తారు. మరి ఈరోజు శివరాత్రిని జరుపుకుంటున్నారు కదా, శివుడి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. మరి అందరూ ఈ క్రోధం అనేటువంటి జిల్లేడు పుష్పాన్ని బాప్దాదాకు అర్పణం చేసేయండి. అప్పుడు దర్పణం అయిపోతారు. నచ్చిందా? ఇది నచ్చిందా? మంచిది. మరి శివరాత్రి తర్వాత వచ్చే పండుగ హోలీ. అందుకే హోలీ వరకు బాప్దాదా పిల్లలందరినీ చూస్తారు. మళ్ళీ హోలీకి బాబా మిలనం ఉంటుంది కదా, అప్పుడు నేను రిజల్ట్ తీసుకుంటాను అంటున్నారు. అలసిపోలేదు కదా, నిశ్చయ బుద్ధిగా నడవండి, చెయ్యాల్సిందే. మరి చెయ్యి ఎత్తారు కదా, చెయ్యి ఎత్తడం అంటే బాబాకు ఇచ్చేసేయడం. ఇచ్చారు కదా, క్రోధాన్ని ఇచ్చేసారా గిఫ్ట్గా బాబాకు? మరి చెయ్యి ఎత్తండి మళ్ళీ ఒకసారి. చూడండి దాదీలు, చూడండి అందరూ చెయ్యి ఎత్తుతున్నారు. దాదీలు చూస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ధైర్యం ఎప్పుడు కూడా వదులుకోవద్దు. ఒకవేళ కొద్దిగా తక్కువగా ఉన్న ధైర్యం, ఇక ముందు కోసం ధైర్యం ఉంచుకొని వదిలిపెట్టకూడదు. ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. అంటే అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేనని అలా వదులుకోవద్దు. అలా ముందుకెళ్తూనే ఉండండి. కీప్ గోయింగ్ అంటున్నారు బాబా. బాప్దాదా కంబైన్డ్గా ఉన్నారు, తోడే ఉన్నారు అని అంటారు కదా, కంబైన్డ్గా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒకవేళ ఏమైనా జరిగితే బాప్దాదా నాతో కంబైన్డ్గా ఉన్నారు అని దాన్ని ఎదురుగా తీసుకొచ్చి బాబాకు అర్పణం చేయండి. బాబా ఇది మీరు తీసుకోండి, ఇది నేనేమి దీన్ని హ్యాండిల్ చేయలేను, ఇది నా వల్ల కాదు బాబా, ఇది మీరే చూసుకోండి అని అర్పణం చేసేసేయండి. కానీ బాప్దాదా ఏం కోరుతున్నారు? అందరు పిల్లలు నెంబర్ 1గా ఉండాలి, పిల్లలందరూ నెంబర్ 1గా ఉండాలి అని. ఇచ్చిన వస్తువు మళ్ళీ తిరిగి వాడుకోవద్దు. బాబాది అని ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ క్రోధాన్ని ఉపయోగిస్తే అమానత్తును మీరు వాడుకుంటున్నట్టు అవుతుంది. ఒకవేళ సంకల్పంలో కూడా క్రోధం వచ్చినా ఏమనుకోవాలి? ఇది బాబా పెట్టిన అమానత్తు, ఇది బాబా, అది తాకట్టుగా నా దగ్గర ఉంది అంతే తప్ప నేను ఇది యూజ్ చేయడానికి లేదు. ఒకవేళ తాకట్టుగా పెట్టినటువంటి దాన్ని వాడుకుంటున్నారంటే అది చాలా తప్పు అవుతుంది. ఇచ్చిన వస్తువును ఎప్పుడు తిరిగి తీసుకోకూడదు, ఎందుకంటే అది మనది కానే కాదు. ఈరోజు బాప్దాదా నలువైపులా, అంటే ఎవరైతే స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నారో అక్కడ కూర్చొని కూడా సంతోషంతో చూస్తూ ఉన్నారు, సంకల్పం కూడా చేస్తూ ఉన్నారు. మధుబన్లో, సెంటర్స్లో అందరూ అలా అందరూ సంకల్పం చేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది తెలుసా? అన్ని సెంటర్స్ నిర్విఘ్న భవ యొక్క వరదానిగా అయిపోతాయి. నచ్చిందా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు, దుఃఖము, అశాంతి కారణంగా ఎలాంటివి ఏర్పడతాయి అంటే ఇక అందరి ఆత్మల పైన మీకు జాలేస్తుంది, దయ కలుగుతుంది. ఎందుకంటే మీరు పూర్వజులు కదా, పూజ్యులు కూడా పూర్వజులు కూడా. మరి పూర్వజులు ఏ ఆత్మ యొక్క దుఃఖాన్ని లేదా డిస్టర్బెన్స్ని చూసినా వారికి ఏదైనా చెయ్యాలి, వీళ్ళు ఎందుకింత దుఃఖపడుతున్నారు, ఎందుకింత అశాంతిగా ఉన్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు చూడలేరు మీ దుఃఖాన్ని, మీ అశాంతిని. ఎవరితో ప్రేమ ఉంటుందో, దయ ఉంటుందో వారి దుఃఖాన్ని చూడలేరు కదా. మరి బాప్దాదా ఏం చెప్తున్నారంటే సమయం మిమ్మల్ని పరివర్తన చేస్తే పరిస్థితులు మనల్ని మారుస్తే బాగుంటుందా? మరి బాప్దాదా అర్థం చేయిస్తున్నారు, సమయం మిమ్మల్ని పరివర్తన చేయడం కన్నా ముందుగానే పురుషార్థం యొక్క ప్రాప్తిని, ప్రాలబ్ధాన్ని పొందుతూ ఇప్పటి నుండే మీరు అనుభవం చేయండి. ఎందుకంటే మీకు నేర్పించేది సమయం కాదు, సమయం మీకు టీచర్ కాదు. బాప్దాదా ఏం కోరుతున్నారంటే హోలీ రోజు వరకు ప్రతి ఒక్కరూ తన రిజల్ట్ని ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేదు అంటే సమయం మిమ్మల్ని పరివర్తన చేస్తుంది, పరిస్థితులే మిమ్మల్ని మారుస్తాయి.
మరి పరిస్థితులు మనల్ని మారిస్తే, సమయం మనల్ని పరివర్తన చేస్తే మనకి సమయమే టీచర్ అయిపోయినట్టు కదా. మరి భగవంతుని టీచర్గా పొందిన వారు సమయాన్ని టీచర్గా చేసుకుంటే బాగుంటుందా? బాగోదు కదా. సమయం మిమ్మల్ని పరివర్తన చేయడం కన్నా ముందుగానే మీరు పురుషార్థం యొక్క ప్రారంధంను ఇప్పటి నుండే అనుభవం చేయండి. బాప్ దాదా ఇదే కోరుతున్నారు. హోలీ వరకు ప్రతి ఒక్కరూ తన రిజల్ట్ని రాయాలి. చాలా పెద్దగా లెటర్ రాయకండి, చదివే తీరిక కూడా ఎవరికి లేదు. కానీ బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఈ విధంగా మీకు వరదానం యొక్క కార్డ్స్ వస్తాయి, చిన్నవి, చాలా చిన్నగా ఉంటాయి, పాకెట్లో పెట్టుకునే సైజు. ఎంత చిన్నగా ఉంటాయి అవి, అంత సైజు కార్డులో పోస్ట్ కార్డు కూడా అనట్లా బాబా. వరదానం కార్డు అంటే ఒక పోస్ట్ కార్డులో 4 వరదాన కార్డ్స్ వస్తాయి. అంత చిన్న కార్డులో ఓకే అని రాసి మీ నిమిత్త టీచర్కి ఇవ్వండి అంటున్నారు బాబా. వాళ్ళు మధుబన్లో రిపోర్ట్ చేస్తారు. ఓకే అని చిన్నగా రాయండి. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంది, ఏదైనా సమస్య ఉంది, మరి అవన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది, అవన్నీ రాయాలనిపిస్తుంది అంటే బాబా నా ఓకి కేకి మధ్య పెద్ద గీత పెట్టండి. అప్పుడు అర్థమవుతుంది ఇంకా ఏదో ప్రాబ్లంలో ఉన్నారు, వీళ్ళకి ఏదో సమస్య ఉంది అని. ఒకటి కాదు, 4-5 సమస్యలు ఉన్నాయి, 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సరే ఓకి కేకి మధ్యలో పెద్ద గీత పెట్టి కింద 4-5 గీతలు గీయండి. మళ్ళీ అసలు విషయం రావద్దు, లెందీగా మొత్తం పరిస్థితి అంతా కూడా వివరించొద్దు. ఓన్లీ గీత పెట్టడంతో అర్థమైపోతుంది వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 గీతలు ఉంటే 2 ప్రాబ్లమ్స్, 3 ఉంటే 3 ప్రాబ్లమ్స్ ఉంటే 3 గీతలు అలా పెట్టండి అంటున్నారు. హోలీకి ముందు మధుబనానికి పంపించండి. భలే అందరివి కలిపి పంపించండి, మీ టీచర్ పంపిస్తారు. బాప్ దాదా వద్దకు రిజల్ట్ చేరుకుంటుంది. ఇందులో నెంబర్ 1 ఎవరు? బాప్ దాదా పిల్లలందరికీ పద్మాల రెట్ల హృదయపూర్వకమైన స్నేహం యొక్క కానుకను ఇస్తారు. అచ్చా, డబల్ ఫారినర్స్ ఉన్నారు కదా, చెయ్యొద్దండి. నంబర్ తీసుకుంటారా? చూస్తారు బాబా ఫారిన్ వారి నెంబర్ తీసుకుంటారా, భారతవాసీలు తీసుకుంటారా అని. బాప్ దాదా అందరినీ ఆశావాదులుగా చూడటం లేదు. వీళ్ళందరూ నా ఆశల్ని నెరవేర్చేవారు అని అనుకోవట్లేదు. కానీ బాబా యొక్క ఆశల్ని పూర్తి చేసేటువంటి వారు బాబా యొక్క ఆశా దీపాల రూపంలోనే కనిపిస్తారు. మంచిది. మధుబన్ ఏం చేస్తుంది? మధుబన్ వారు చెయ్యొద్దండి. క్రింద పైన అంతటా ఉన్నారు. పైనున్న వారు కూడా చెయ్యి పొడవుగా ఎత్తండి అంటున్నారు. ఊపండి. మంచిది. మధుబన్ నెంబర్ తీసుకోవాలి. మధుబన్ మరి హెడ్ క్వార్టర్స్లో ఉండేటువంటి వారిని బాబా అన్నారు మీరు నెంబర్ 1గా కావాలి. మధుబన్ నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే మధుబన్ని అందరూ తొందరగా కాపీ చేస్తారు. మధుబన్లో ఏం జరిగితే దాన్ని వెంటనే కాపీ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో సమాచారాలు అయితే ఒక సెకండ్లో వైరల్ అయిపోతూ ఉన్నాయి. అచ్చా, నలువైపులా ఉన్న కంబైన్డ్గా ఉండేటువంటి వారిని బాబా చూస్తూ ఉన్నారు. పిల్లలు వింటూ ఉన్నారు. కానీ ఎవరైతే వినటం లేదో మురళి ద్వారా అయినా వాళ్ళు వింటారు కదా, తర్వాత అయినా 1 రోజు 2 రోజుల తర్వాత అయినా మన నలువైపులా ఉన్నటువంటి తండ్రి యొక్క స్నేహి సహయోగి మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలకు బాప్ దాదా పద్మాల రెట్ల శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. బాబా శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. తోడుగా ప్రత్యక్షత యొక్క జెండా తొందరగా ఎగరాలి అనేటువంటి సంకల్పాన్ని కూడా ఇస్తున్నారు. తొందరగా ఎగిరించాలి అనే సంకల్పాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. సమయానికి వదిలిపెట్టకండి. అంటే సమయం వచ్చినప్పుడు చేసేస్తాము అని సమయం పైన వదిలిపెట్టకండి. సమయాన్ని మీ టీచర్గా చేసుకోకండి. తండ్రిగా టీచర్గా సద్గురువుగా ఉన్నారు కాబట్టి ఎలా అయితే మీ జగతంబ మమ్మ 2 శబ్దాలలో నంబర్ తీసుకున్నారు.
2 శబ్దాల పురుషార్థంతో నంబర్ తీసుకున్నారు మా అమ్మ. ఆ 2 శబ్దాలు ఏంటి? బాప్ కా కెహనా और జగతంబ కా కర్నా. తండ్రి చెప్పడం, జగతంబ చేయటం. ఇక్కడ చెప్పడం ఆలస్యం, అమ్మ చేసేవారు. ఇటువంటి తీవ్ర పురుషార్థం చేశారు, అందుకే నంబర్ తీసుకున్నారు. మీ అందరికీ తెలుసు కదా. మరి మీరందరూ ఫాలో జగతంబ మదర్ అంటున్నారు, ఫాలో ఫాదర్ అంటారు కదా, ఈరోజు ఫాలో మదర్ జగతంబ అంటున్నారు. మంచిది. అందరికీ ప్రియ స్మృతులు మరియు చాలా చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించగలరు. తోడుగా పిల్లలందరినీ యజమానిగా ఉండడం చూసి బాబా నమస్తే చెప్తూ ఉన్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. బాప్ దాదా అన్ని జోన్ల వారికి చెప్పారు, వారసులు మరియు మైక్ లాంటి వారిని తయారు చేయండి. ప్రభావశాలి మైక్గా ఉండాలి. వారి అనుభవం వినగానే అందరికీ ప్రేరణ కలగాలి. మేము ఇలా తయారవ్వాలి, మేము అక్కడికి వెళ్ళాలి అని అందరికీ అనిపించాలి. ఎవరినైనా కూడా సర్టిఫై చేసేవారిగా ఉండాలి. అలాంటి మైక్ని తయారు చేయండి అంటున్నారు. మరి అన్ని జోన్స్కి లిస్ట్ని పంపించాలి. ఈరోజు బాప్దాదా చూశారు, ఢిల్లీ వారు కూడా లిస్ట్ని పంపించారు. ఢిల్లీ వారైతే లిస్ట్ని పంపించారు. బాప్దాదా శుభాకాంక్షల్ని ఇస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే అన్ని జోన్ల వారు పంపిస్తారో అప్పుడు రిజల్ట్ని వినిపిస్తాను. ఎంతమంది వారసులు తయారయ్యారు అనేది చెకింగ్ చేయిస్తారు బాబా. ఊరికే మీరు చెప్పగానే నమ్మేసేరు. బాబా నేను ఇన్స్పెక్షన్ కూడా చేయిస్తాను అంటున్నారు. గుప్తమైన చెకింగ్ చేయిస్తాను. మంచిది. ఆదిలో కూడా శుభాకాంక్షలు మరియు అభినందనలు లభించాయి. ఇప్పుడు కూడా బాప్దాదా ఒక్కొక్క పిల్లలకి హృదయంలో పేరు తీసుకుంటూ పద్మాల రెట్ల శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. తండ్రి వద్దనైతే పిల్లలందరి యొక్క చిత్రము వతంలో ఇమర్జ్ అయి ఉంది. అందరి ఫేసులు ఉన్నాయి, వతంలో అందరి ఫోటోలు ఉన్నాయి. మరి బాప్దాదా పిల్లల బర్త్డేని జరుపుతున్నారు, పిల్లలు తండ్రి యొక్క బర్త్డేని జరుపుతున్నారు. ఇరువురికి శుభాకాంక్షలు. అచ్చా. వరదానము. అందరికీ గౌరవాన్ని ఇస్తూ తన రికార్డును సరిగ్గా ఉంచుకునేటువంటి సర్వుల స్నేహి భవ. అందరికీ రికార్డ్ ఇస్తూ తన రికార్డును సరిగ్గా ఉంచుకునేటువంటి సర్వుల స్నేహి భవ. వివరణ. ఎంతైతే ఇతరులకు గౌరవాన్ని ఇస్తారో అంతగానే మీ రికార్డు బాగుంటుంది. ఇతరులకు గౌరవం ఇవ్వడం అనగా తన రికార్డును తయారు చేసుకోవటం. ఏ విధంగా యజ్ఞం యొక్క సహయోగిగా అవ్వడమే సహాయం తీసుకోవటం, అలాగే గౌరవం ఇవ్వడమే గౌరవాన్ని తీసుకోవటం. ఒక్కసారి గౌరవం ఇవ్వడం, అనేక సార్లు తీసుకునేందుకు హక్కుదారులుగా అవ్వటం. మామూలుగా అంటారు చిన్నవాళ్ళకి ప్రేమనివ్వాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి అని. కానీ ఎవరైతే అందరినీ పెద్దవారిగా భావిస్తూ గౌరవం ఇస్తారో వారు అందరికీ స్నేహిగా అవుతారు. దీనికోసం ప్రతి విషయంలో ముందు మీరు అనే పాఠాన్ని పక్కా చేయాలి. ముందు మీరు. స్లోగన్. బాప్దాదా నుండి లభించినటువంటి శిక్షణలను సమయానికి గుర్తు చేసుకోవడమే తీవ్ర పురుషార్థం. బాప్దాదా నుండి లభించినటువంటి శిక్షణలు సమయానికి గుర్తు రావడమే తీవ్ర పురుషార్థం. బాబా ఇచ్చిన అమూల్యమైన శిక్షణలు టైంకి మనకి గుర్తు రావాలి. అవ్యక్త సూచనలు. సదా అచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండే అనుభూతి చేయండి. ఎవరైతే ఆల్రౌండ్ సర్వీస్ చేసేవారు ఉంటారో వారు విశేషంగా ఈ విషయంలో శ్రద్ధ వహించాలి.
ఎటువంటి పరిస్థితిలోనైనా తమ స్థితిని ఏకరసంగా ఉంచుకోవాలి. అప్పుడే సఫలత లభిస్తుంది. శ్రీమతంలో ఎప్పుడైతే మన్మతము, దేహాభిమానం యొక్క మతము, శూద్రుల యొక్క మతం మిక్స్ చేస్తారో అప్పుడు స్థితి ఏకరసంగా ఉండదు. మనస్సు విభిన్న రసాలలోకి వెళ్తుంది. ఇక స్థితి కూడా విభిన్న రకాలుగా అవుతుంది. ఒకే రసంలో ఉంటే స్థితి ఏకరసంగా ఉంటుంది. విభిన్న రసాల యొక్క అనుభవంలో స్థితి ఏకరసంగా ఉండకపోగా అప్పుడు తయారయ్యే స్థితిలో అంత బలం ఉండదు. ఈ విధంగా 10 దెబ్బలు 10 చోట్ల వేస్తే ఎలా ఉంటుంది, ఒకే చోట 10 సార్లు 10 దెబ్బలు వేస్తే ఎలా ఉంటుంది? కొంచెమైనా మార్పు ఉంటుంది కదా. 10 చోట్ల 10 దెబ్బలు వేస్తే ఏమీ రాదు. ఇప్పుడు 10 చోట్ల 10 ఫీట్లు తవ్వారనుకోండి, ఏమైనా లాభం ఉంటుందా? ఏముండదు. కానీ ఒకే చోట 100 ఫీట్లు తవ్వితే అందులో నుండి నీళ్ళైనా రావచ్చు బయటికి, ఏదైనా దొరుకుతుంది కదా. అందుకే ఒకే రసంలో ఉండడంతో స్థితి ఏకరసంగా ఉంటుంది అంటున్నారు. విశేషమైన సూచన, మాసంలో 3వ రవివారం అంటే ఆదివారము యోగా అభ్యాసం. సోదరి సోదరులందరూ కూడా సంఘటిత రూపంలో సమావేశమై సంధ్యా సమయం 6:30 నుండి 7:30 వరకు తమ పూజ్య మరియు పూర్వజ స్వరూపం యొక్క స్వమానము ద్వారా పూర్తి కల్పవృక్షానికి తమ శుభభావన శుభకామన యొక్క శక్తిశాలి కిరణాలను ఇచ్చేటువంటి సేవ చెయ్యాలి. ఈరోజు స్వమానము, నేనాత్మను సర్వులకు స్నేహిని. నేను సర్వులకు స్నేహిగా ఉన్న ఆత్మను. అందరినీ గౌరవిస్తూ రికార్డిస్తూ మన రికార్డ్ని మంచిగా తయారు చేసుకుందాం. అందరినీ గౌరవించాలి. చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ గౌరవించాలి. చిన్నవాళ్ళకి ప్రేమనిస్తే చాలే అని వారిని ఎలా పడితే అలా సంబోధిస్తే వాళ్ళు దూరం అవుతారు. అందుకే అందరికీ ఈక్వల్గా గౌరవమును ఇస్తూ ఉండండి అంటున్నారు. రోజంతా అలాంటి చెకింగ్, అలాంటి అటెన్షన్ని ఇద్దాం. ఓం శాంతి.